హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సికి సంబంధించి అలాగే టీజీ డిఎస్సికి సంబంధించి మ్యాథమెటిక్స్లో మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనం క్లాసెస్ కండక్ట్ చేస్తామన్నాం కదా. అందులో భాగంగా ఇది సెకండ్ వీడియో. మనం లాస్ట్ క్లాస్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి ముఖ్యమైన బేసిక్ కాన్సెప్ట్స్ని మనము స్టడీ చేశాము. సో ఈ వీడియోలో మనము 6th క్లాస్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అలాగే ఫస్ట్ యూనిట్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అవి కూడా మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తోటి కంపేర్ చేసి తీసుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అవి. సో కాబట్టి ఆ 10 ప్రాబ్లమ్స్ కూడా మనము సాల్వ్ చేద్దాము ఈరోజు. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మనకి ప్లస్, మైనస్, అలాగే డివిజన్, మల్టిప్లికేషన్. సో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్కి సంబంధించి మనము నేర్చుకున్నాము. సో 6వ తరగతిలో కూడా మనకి ఇవే ఉంటాయి. మనకి డిఎస్సి ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మనం పేపర్ గమనిస్తే ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ అకాడమీ టెక్స్ట్ బుక్స్లోంచి వస్తూ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకునే మనము ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ని మనం ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవి టెట్ ఎగ్జామ్కి ఉపయోగపడతాయి, అలాగే డిఎస్సి పరీక్షకు కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనకి ఈ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ మీద ఆరోహణ అవరోహణ క్రమాలు, అలాగే ఈ వీడియోలో మనము ముఖ్యంగా ఇండియన్ డెసిమల్ సిస్టమ్ అంటే ఇండియన్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అలాగే ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకుంటాము. దానికి రెండింటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుంటూ మోడల్ ప్రాబ్లమ్స్, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పాను కదమ్మా, దే ఆర్ నథింగ్ బట్ పీవైక్యూస్ అనమాట. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏవైతే ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఈ వీడియోలో సాల్వ్ అయితే చేద్దాం. ఒక్కసారి మనము లార్జెస్ట్ నెంబర్స్ని స్మాలెస్ట్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్లో రావు, కానీ మనము బేసిక్ లెవెల్ నుంచి అంటే ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి కూడా అవగాహన ఉండేలాగా మనం ఇక్కడ కంటెంట్ ఇస్తున్నాం. కాబట్టి మనం ఈ బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా మనము లార్జెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా మనం స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూస్తే అన్నీ కూడా 4000 మీద ఉన్నాయి, అన్నీ కూడా 4000 మీద ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ మనకి ఇందులో లార్జెస్ట్ అంటే 4800 అమ్మ. సో కాబట్టి దిస్ ఈజ్ ద లార్జెస్ట్ వన్. సో ఇది లార్జెస్ట్ నెంబర్, ఇది పెద్ద సంఖ్య. తర్వాత 4500, దీని తర్వాతది, తర్వాత 4400 అండ్ దిస్ ఈస్ ద స్మాలెస్ట్ వన్. ఇది చిన్న సంఖ్య అవుతుంది. అలాగే ఇక్కడున్న వాల్యూస్ ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా 15000 మీద ఉన్నాయి. సో 15623, 15073, 15189, 15800. సో కాబట్టి 15800 ఇది మనకి లార్జెస్ట్ నెంబరు. వీటిలో స్మాలెస్ట్ ఏదమ్మా 15073, ఇది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. అలాగే ఇక్కడ అన్నీ కూడా 25000 మీద ఉన్నాయి చూడండి. 252 కామన్గా ఉంది, 25200 కామన్గా ఉంది. సో 25200 కామన్గా ఉంటే 25286, ఇది లార్జెస్ట్ నెంబరు. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఇది ఒకటి 45, ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో 10 మనకి చిన్న నెంబర్ కాబట్టి ఇది మనకి స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇలా మనము లార్జెస్ట్ నెంబర్స్ ఏవి స్మాలెస్ట్ నెంబర్స్ ఏవి కనుక్కోవచ్చు. ఇక్కడ ఈజీ చూడండి, 24569, 659 ఇది లార్జెస్ట్ నెంబరు, ఇందులో ఇది నాకు స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇలా మనము ఇచ్చిన సంఖ్యల్లో ఒక వరుస క్రమం ఉన్నటువంటి సంఖ్యల్లో లార్జెస్ట్ నెంబర్ ఏది స్మాలెస్ట్ నెంబర్ ఏది అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట. తర్వాత సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో అమర్చడం అమ్మ. ఇక్కడ చూడండి ఈ నెంబర్స్ అన్నీ ఉన్నాయి.
ఇక్కడ ఆరోహణ క్రమము అంటే ఏం చేయమని చెప్పాను నేను, స్మాల్ నుంచి లార్జ్ నెంబర్ అంటే చిన్న సంఖ్యల నుంచి మనం ఏం చేస్తాము, పెద్ద సంఖ్యలకు రాస్తాం. చిన్న సంఖ్యల నుంచి పెద్ద సంఖ్యలకు అయితే మనము రాసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇందులో చిన్న సంఖ్య ఏదమ్మా 571, కాబట్టి 571, తర్వాత 847, తర్వాత 8320, తర్వాత 9754. ఇలా మనము ఆరోహణ క్రమంలో రాసాం. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇందులో చిన్న సంఖ్య ఇది కదా 9801, తర్వాత చిన్న సంఖ్య ఇది 25751. ఇవి ఆల్రెడీ మనకి అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. తర్వాత 36501, తర్వాత 38802. సో ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అలాగే ఇవి డిసెండింగ్ ఆర్డర్లో రాయమని. డిసెండింగ్ ఆర్డర్లో అంటే ఏం చేస్తాము, ఫస్ట్ లార్జ్ నెంబర్స్ రాయాలి, తర్వాత స్మాలర్ నెంబర్స్ రాయాలి. అంటే పెద్ద సంఖ్యల నుంచి మనము చిన్న సంఖ్యల వైపు వెళ్ళాలి, పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్యల వైపు మనం వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇందులో పెద్ద సంఖ్య ఏది 85,400, 85,400 లార్జెస్ట్ నెంబరు. తర్వాత 7,861, తర్వాత 7,500, తర్వాత 5,000. ఇది మనకి ఆర్డర్ అమ్మ. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇందులో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది, ఇది కదా 92547, అలాగే 88715, తర్వాత నెంబరు 45,321, 45,321, తర్వాత 1971. ఇది మనకి అవరోహణ క్రమంలో అమర్చడం. కాబట్టి ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య, అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యలోకి మనము ఏ రకంగా అంటే అంకెలను పోల్చుకొని మనం పెద్ద నెంబర్ పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది అనేది మనం ఇక్కడ పోల్చుకోవడానికి ఇది మనకైతే అవకాశం వస్తుంది. అయితే ఇది ఇక్కడ మనకు ఉపయోగపడదమ్మా. మనకి ప్రాబ్లమ్స్లో ఫ్రాక్షన్స్ అవి ఇచ్చినప్పుడు వాటిలో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏదని మనకి ఇస్తూ ఉంటాడు. ఫ్రాక్షన్స్ భిన్నాలు వచ్చినప్పుడు సో అవి కూడా మనం కవర్ చేస్తాము నెక్స్ట్ టాపిక్స్లో. సో వచ్చినప్పుడు అప్పుడు మనకి ఈ కాన్సెప్ట్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు ఉపయోగపడుతుంది. అందుకనే దీన్ని ఇప్పుడు ఇంత నేర్చుకున్నాం. ఇది బేసిక్ లెవెల్లో ఉంటుంది, చాలా సింపుల్గా ఉన్నాయి, మేము చేయొచ్చు అని అనుకోవచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ మనకి అర్థమైతే నెక్స్ట్ లెవెల్లో మనం హయ్యర్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ భారతీయ సంఖ్యామానం చూడండి, ఇండియన్ సిస్టమ్. మనం ఉపయోగించేది దశాంశ మానము అంటాము, డెసిమల్ సిస్టమ్ ఉపయోగిస్తాం. మనం ఉపయోగించేది భారతీయ సంఖ్యామానాన్ని దశాంశమానము, బేస్ 10 ఉంటుంది. సో అందుకనే మనం 1, 10, 100, 1000, అలాగే లక్ష, కోటి అని ఇలా ఉపయోగిస్తాము. మనం వీటి యొక్క డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాము, వేలు కానీ లక్షలు కానీ కోట్లను కానీ గుర్తించడానికి మధ్యలో కామాస్ ఏర్పాటు చేస్తాం. సో ఈ కామాస్ ఉపయోగించడం వల్ల మనకి ఎన్ని వేలు ఉంది, ఎన్ని లక్షలు ఉంది, ఎన్ని కోట్లు ఉంది అనేటువంటి విషయం మనం గమనిస్తాం అన్నమాట. మరి కామాలు ఎట్లా మనం ఉపయోగిస్తామంటే వేల స్థానం 1000 ప్లేస్కి ఒక కామా పెడతాం. చూడండి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ చూస్తే చూడండి 1 2 3, ఇది 1ల సంఖ్య, ఇది 10, ఇది 100ల స్థానం. ఈ వేల స్థానం డిఫరెంట్ చేస్తూ కామా పెడతాం, మొదటి కామా.
తర్వాత 2 అంకెల తర్వాత మళ్ళీ ఇక్కడ కామా పెడతామమ్మా. ఆ రెండో కామా ఎక్కడికి వస్తుంది? ఇది మనకి 10,000 స్థానాన్ని సూచించేటువంటి కామా ఇది. అంటే తర్వాత వచ్చి లక్షని సూచిస్తుంది ఇది. సో 8 లక్షలు అంటున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది 1,000 అంటే వేలని చూపించడానికి మనం డిఫరెన్స్ ఇక్కడ కామా పెడతాం ఇండియన్ సిస్టంలో. 1,592. ఇక్కడ 8 పక్కన కామా పెట్టామంటే 8,01,592 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ కామా మళ్ళీ 2 అంకెల తర్వాత పెడతామమ్మా. ఇది కోటిని చూపిస్తుంది. ఇది లక్ష, ఇది 10 లక్షలు, ఇది కోటి. అంటే 5,08,01,592 అంటాం. ఇది నెల చదువుతాం 3,32,40,781 అని చదువుతాం. 3,32,40,781. 3,32,40,781 అని చదువుతాం. దీని ఎలా చదువుతాము? 7,27,05,062 అని చదువుతాము. 7,27,5,062 అనేటువంటి అర్థంలో చదువుతాం. సో ఈ కామాస్ వల్ల మనకి ఈ నెంబర్స్ని చదవడానికి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఇండియన్ సిస్టంలో మనం ఈ రకంగా కామాస్ ఉపయోగిస్తాము. సో మనకి ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఈ కామాస్ అనేది మనకి పెద్ద నెంబర్స్ ఏమన్నా ఇచ్చినప్పుడు, ఆ సమ్మేషన్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ని డిఫరెన్స్ గుర్తించడానికి, అలాగే మనకి కన్వర్షన్ అడుగుతూ ఉంటాడు. ఇండియన్ సిస్టమ్ నుంచి ఇంటర్నేషనల్ సిస్టమ్కి కన్వర్షన్ అడుగుతూ ఉంటాడు. సో అలా అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్స్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే అంతర్జాతీయ సంఖ్యా విధానం ఇంటర్నేషనల్ సిస్టంలో చూస్తే మనం ఎలా అయితే 1, 10, 100, 1000 అలా మిలియన్లని అంటాం. మిలియన్ అంటే 1000 అమ్మ. 1000 అంటే 10⁶ అని అర్థం. సో ఈ 1000 తర్వాత మిలియన్లు సూచించడానికి వీళ్ళు 3 డిజిట్లు, మనమేమో ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్ కామాస్ పెట్టుకుంటూ వెళ్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 3 డిజిట్లకి కామాలు పెట్టుకుంటూ వెళ్తారు. కాబట్టి ఇందాక ముందు ఉన్న సంఖ్యను ఎలా చదువుతున్నాం? మనం ఎలా చదువుతున్నాము? 5 కోట్లు అని చదివితే వీళ్ళు ఏం చదువుతారు? 50 మిలియన్లు అంటే 50 మిలియన్ అని చదువుతారు. 801,000 801,000 అని చదవాలి. 592 కామన్. మనం ఎలా చదువుతాం? 5,08,00,000 అని చదువుతాం మనము ఇండియన్ సిస్టంలో. ఇక్కడ అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ఏం చదువుతారు? 50,801,592 అని చదువుతారు. 801,592 అని చదువుతారు. మనమేమో 5,08,01,592 అని చదువుతాం. సో ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ అమ్మ. మెయిన్గా ఇక్కడ మనకి కన్వర్షన్ అడుగుతాడు ఇంటర్నేషనల్ సిస్టమ్కి ఇండియన్ సిస్టమ్కి. ఆ కన్వర్షన్ ఏ రకంగా ఉంటుంది దాని మీద ఉన్న బేసిక్స్. 1,00,000 అంటే ఎన్ని వేలు అని, లక్ష అంటే 5 సున్నాలు, ఒకటి పక్కన మనము 5 సున్నాలు పెట్టుకుంటాం. ఇక్కడ 10,000 ఇచ్చాడు అంటే 3 సున్నాలు వచ్చినాయి. 10,000 అంటే 4 సున్నాలు వచ్చినాయి. ఇంకా 1,00,000 కావాలంటే ఇక్కడ ఎంత చేర్చాలి? మనం 10 చేర్చాలి. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 10,000. 10,000. 1,00,000 అంటే మనకేమైంది? 10,000. 10,000ని మనము 1,00,000 అంటాం. ఇక్కడ 1 మిలియన్ అంటే 10 లక్షలు అమ్మ. 100,000. 100 అంటే 100. 1000 అంటే 3 సున్నాలు కదా, అంటే ఆల్రెడీ 1,00,000 కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుంది? 10. 10, 100, 1000. 10, 100, 1000. 10, 100, 1000. 10, 100, 1000. 1 కోటి. 1 కోటి అంటే అమ్మా 10 lakh అంటే 6 సున్నాలు కదా. కోటికి ఎన్ని సున్నాలు పెడతాం మనము? 7 సున్నాలు కావాలి. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ ఏమొస్తుంది? 10 lakh. 10 లక్షలు. 10 లక్షలు. 1 కోటి అంటే 10 మిలియన్. ఇందాక అదే 10 lakhs అంటే మిలియన్ అంటే 10 lakhs కదా, 10 మిలియన్. 1 మిలియన్ అంటే 10 lakhs. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ 10 వస్తుంది. 1,00,000 అంటే 10,000.
ఒక మిలియన్ అంటే 10 100,000, ఒక కోటి అంటే 10 లక్షలు, ఒక కోటి అన్న 10 మిలియన్లు, ఒక మిలియన్ అంటే 10 లక్షలమ్మ. సో ఇది మనకి కన్వర్షన్ మిలియన్ నుంచి క్రోర్కి, లేదా మిలియన్ నుంచి ల్యాక్స్కి, ఇలా మనం కన్వర్షన్. 1 మిలియన్ అంటే 10 lakhs అనేది మనకు గుర్తుంటే ఈజీగా మనము ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ నుంచి ఈజీగా కన్వర్షన్ అయితే చేయొచ్చు. అంటే 10 మిలియన్ అంటే, మిలియన్ అంటే 10^6 అమ్మ. 10^9 అంటే ఒకటి పక్కన 10 సున్నాలు పెడితే దాన్ని బిలియన్ అంటాం. మనకి బిలియన్ కన్వర్షన్ కూడా ఇస్తూ ఉంటాడు. 10^9 అంటే మనకి బిలియన్ అనమాట. 10^6 అంటే మిలియన్, MILLION మిలియన్. అలాగే 10^9 అంటే బిలియన్ అమ్మ. సో ఈ కన్వర్షన్ కూడా ఒకసారి అడుగుతుంటాడు. అంటే ఒక మిలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బిలియన్స్ అంటే 10^3 అనేది వస్తుంది. 10^3 మిలియన్స్ అంటే మనకి ఒక బిలియన్ అవుతుంది. సో అలాంటి కన్వర్షన్ కూడా మనకు అడుగుతాడు. సో బిలియన్ కానీ, లేకపోతే మిలియన్ టు ల్యాక్స్, లేదా మిలియన్ టు క్రోర్, ఇలా మనల్ని అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి అందుకనే ఇవన్నీ ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం ఇక్కడ ఈ బిట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇది కన్వర్షన్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు ఉంటుందమ్మా. ఒక మీటరు 100 సెంటీమీటర్లు. అలాగే ఒక సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు. ఒక సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు. అలాగే ఒక మీటర్ అంటే 1000 మిల్లీమీటర్లు. ఇక్కడ మిల్లీమీటరు, సెంటీమీటరు, మీటరు 3 పదాలు ఉన్నాయి. MM, CM, M. ఆ మూడిటి మధ్య రిలేషన్ ఇది. మీటర్ అంటే 100 సెంటీమీటర్లు ఒక మీటరు. అలాగే 10 మిల్లీమీటర్లు ఒక సెంటీమీటరు. 1000 మిల్లీమీటర్లు ఒక మీటరు. అంటే 100 సెంటీమీటర్లు ఒక మీటర్ అవుతుంది, 1000 మిల్లీమీటర్లు కూడా ఒక మీటర్ అవుతుంది. అలాగే ఒక కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. ఒక కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. అలాగే ఒక కిలో లీటర్ అంటే 1000 లీటర్లు. ఒక కిలో లీటర్ అంటే, కిలో అంటే 1000 అమ్మ. ఒక కిలో లీటర్, ఒక లీటర్ అంటే 1000 ml. ఒక లీటర్ అంటే 1000 ml. సో ఈ కన్వర్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈ కన్వర్షన్ మనకి మెయిన్గా ప్రాబ్లమ్స్లో ఇస్తూ ఉంటాడు. 1/2 లీటరు, లేదా 0.25 లీటరు, లేదా 250 ml, లేదా 250 మీటర్స్ ఇస్తాడు. కిలోమీటర్స్లో ఇచ్చి మీటర్స్లో ఇస్తాడు. సో ఆ కన్వర్షన్ కోసము మనకి ఇది కావాలంటే, ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు, ఒక సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు, ఒక మీటర్ అంటే 1000 మిల్లీమీటర్లు, ఒక కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, ఒక కిలో లీటర్ అంటే 1000 లీటర్లు, ఒక లీటర్ అంటే 1000 ml అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం. ఇవి మెయిన్గా కన్వర్షన్స్ మనం ఇండియన్ సిస్టమ్ నుంచి ఇంటర్నేషనల్ సిస్టమ్కి. అలాగే ఈ మీటర్స్, లీటర్స్లో కన్వర్షన్ మనం ఇక్కడ నేర్చుకున్నాము. ఇప్పుడు వీటికి సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కంబైన్డ్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్స్ని కంబైన్ చేస్తూ ప్రిపేర్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము. ఇవన్నీ కూడా మనము 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ బేస్ చేసుకుని ఉంటాయని చెప్పాను కదా. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 ఆపరేషన్స్ మీదే మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాము. ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్: సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారము. ఈ 4 మీదే ఉంటాయి ప్రాబ్లమ్స్. అంటే ఈ ఆపరేషన్స్ బేస్ చేసుకునే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో అందుకని మనము వాటి ద్వారానే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి, అన్ ఎగ్జిబిషన్ వాజ్ హెల్డ్ 4 days. ఒక స్కూల్లో 4 రోజులు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ అట్ ద కౌంటర్ ఆన్ ద 1st, 2nd, 3rd and 4th day. 4 రోజులకి టికెట్లు అమ్మారు ఇన్ని, అంటే ఇంతమంది వచ్చారనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్. టోటల్ నెంబర్ అన్నాడు అంటే ఏం చేయాలమ్మా, ఇక్కడ చేయాల్సిన ఆపరేషన్ ఏంటి, ప్లస్ ఆపరేషన్ చేయాలి. సో ఈ 4 మనము యాడ్ చేసేయాలి. చూడండి, ఈ 4 మనం యాడ్ చేయాలంటే చూడండి, 1094, తర్వాత 1812, 2050, 2751. సో యాడ్ చేసేయండి. 4, 5, 6, 7 వస్తుంది. ఇక్కడ 10, 9, 19 + 1 20. సో 2 ఉంటుంది ఇక్కడ. 8, 10, 17. ఇక్కడ 4, 5, 6, 7. సో 7707 మొత్తం టికెట్లు. సో కాబట్టి అన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, 7707 అవుతుంది. సో దిస్ ఈజ్ ఎడిషన్ అనమాట. నెక్స్ట్, షాకర్ ఈజ్ ఎ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. హీ హ్యాస్ స్కోర్డ్ 6980 runs. సో అతను తన కెరీర్లో 6980 పరుగులు
చేశాడమ్మా. 6,980 పరుగులు చేశాడు. అతని కెరియర్లో అతను 10,000 పరుగుల మైలురాయిని అందుకోవాలనుకుంటున్నాడు. 10,000 పరుగుల మైలురాయిని అతను అందుకోవాలనుకుంటే ఎన్ని పరుగులు చేయాలి అని అడుగుతున్నాడు. 6,980 రన్స్ చేశాడు అతను ఇప్పుడు దాకా. అతను ఎన్ని రన్స్ చేయాలనుకుంటున్నాడు? 10,000 రన్స్ చేయాలనుకుంటున్నాడు. 10,000 పరుగుల మైలురాయిని అందుకోవాలనుకుంటుంటే ఎన్ని పరుగులు ఇంకా చేయవలసి ఉంటుంది అంటే ఏం చేస్తాం? సింపుల్గా 10,000లోంచి 6,980ని తీసేయాలి. సో ఇది 7,000 అంటే 3,000 కదమ్మా. 3,000కి 20 ఎక్కువ ఉంది కాబట్టి 3,020 పరుగులు అయితే అతను చేయవలసి ఉంటుంది. ఎన్ని పరుగులు అతను చేయవలసి ఉంటుంది? ఇంకా 3,020 పరుగులు. ఇక్కడ ఏంటి మెయిన్ ఆపరేషన్ ఏమొచ్చింది మనకి? ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేటువంటి ఆపరేషన్, అంటే వ్యవకలనంకి సంబంధించిన ప్రశ్న ఇది. జస్ట్ డిఫరెన్స్ కనుక్కుంటాం. ఇందాకేమో ఎడిషన్ చేసాము, ఇప్పుడేమో డిఫరెన్స్ చేసాం. ఇక్కడ కూడా చూడండి, ఇన్ ఎలక్షన్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఈజ్ రిజిస్టర్డ్. గెలిచిన వ్యక్తికి ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఓడిన వ్యక్తికి ఇన్ని ఓట్లు వచ్చినాయి, 3,48,700. సో మార్జిన్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ మార్జిన్ డిడ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విన్ ద ఎలక్షన్? ఏం చేస్తామమ్మా? రెండు గెలిచిన వ్యక్తి ఓట్లలోంచి ఓడిన వ్యక్తి ఓట్లు తీసేస్తాం. 3,48,700. సో తీసేయండి. 2 0 0. 15లోంచి 7 తీస్తే 8. ఇక్కడ 6 ఉంటుంది. 16లోంచి 8 తీస్తే మళ్ళీ 8 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? ఇక్కడ 6 ఉంటుంది. 6లోంచి 4 తీస్తే 2. ఇక్కడ 5లోంచి 3 తీసేస్తే 2. అంటే 2,28,800 డిఫరెన్స్. ఇది కూడా మనము మైనస్ వ్యవకలనం ఉపయోగిస్తున్నాం ఇక్కడ కూడా. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలనే ఆలోచన మనకు రావాలి. అదే డిఫరెన్స్ అనమాట. అలాగే కీర్తి బుక్ స్టోర్లో జూన్ మొదటి వారము 2,85,891 పుస్తకాలు, అలాగే నెల రెండో వారంలో 4,768,000 విలువైన పుస్తకాలు విక్రయించారమ్మ. సో ఫస్ట్ వీక్ ఏమో 2,85,891. సెకండ్ వీక్ ఏం చేశారు? 4,07,68. ఇది మనకి విక్రయించింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? 2 వారాల్లో కలిపి మొత్తం విక్రయాలన్నీ ఏ వారంలో ఎక్కువ విక్రయాలు వచ్చాయి, ఎంత ఎక్కువ వచ్చాయి అన్నాడు. ఇక్కడ చూడండి, ఎడిషన్ చేస్తున్నాము, చెయ్యాలి, అలాగే సబ్ట్రాక్షన్ చేయాలి. ఎడిషన్ చేస్తే 8 + 1 9, 9 + 6 15, 1, 15 + 1 16 అవుతుంది. 6, 8, 4 + 2 6. సో మొత్తంగా 6,86,659 పుస్తకాలమ్మ 2 వారాలు కలిపి. ఇప్పుడు డిఫరెన్స్ అడుగుతున్నాడు, ఎంత ఎక్కువ వచ్చినాయి అని. సో రెండో వారం ఎక్కువ ఉంది కదా, 4,768. సో దీంట్లో మనం ఏం చేస్తాము? 285,891 అని తీసేయాలి. ఇక్కడేమో ప్లస్ చేసాం చూడండి, ఇక్కడేమో మైనస్ చేస్తున్నాము. సో 2 ఆపరేషన్స్ ఒకే ప్రాబ్లంలో ఇచ్చాడు. 8లోంచి 1 తీస్తే 7, 16లోంచి 9 తీసేస్తే 7. ఇక్కడ మనకి ఎంత ఉంటుందమ్మా? 6 ఉంటుంది. 6లోంచి 8 తీస్తే 16లోంచి 8 తీస్తే ఏమవుతుంది? మనకి 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 9, 9 - 5 4. ఇక్కడ మళ్ళీ 9 ఉంటుంది. 9 - 8 1. ఇక్కడ 3 - 2 1. సో ఇది మనకు ఆన్సర్. 1,14,877 మనకి డిఫరెన్స్. 1,14,877 డిఫరెన్స్. ఇక్కడ ఒకే ప్రాబ్లంలో మనం ఎడిషన్ చేస్తున్నాము, సబ్ట్రాక్షన్ కూడా చేస్తున్నాము. సో అది 2 ఆపరేషన్స్ ఉపయోగించాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఇచ్చాడు, ఇది సబ్ట్రాక్షన్ రిలేటెడ్ ప్రాబ్లం. ఇది కూడా వ్యత్యాసాన్ని కనుక్కోమంటున్నాడు. కాకపోతే ఏమంటున్నాడు? 6, 2, 7, 4, 3 ఇచ్చి దీంట్లో పెద్ద నెంబరు చిన్న నెంబర్ రాయమన్నాడు. ఎప్పుడైతే పెద్ద నెంబర్ రాయమన్నాడో మనం వరుసగా ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏదో రాసుకోండి 7, తర్వాత లార్జెస్ట్ నెంబరు 6, తర్వాత లార్జెస్ట్ నెంబరు 4, తర్వాత లార్జెస్ట్ నెంబర్ 3, తర్వాత లార్జెస్ట్ నెంబర్ 2. ఇదే లార్జెస్ట్ నెంబర్ అమ్మ, ఇదే లార్జెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబరు దీనికి ఆపోజిట్ 2, 3, 4, 6, 7. ఇది స్మాలెస్ట్ నెంబర్. మనల్ని అడిగింది ఏంటి? సమ్ కాదు. ఒకసారి సమ్ అడుగుతాడు ప్రాబ్లమ్స్లో. ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్లో ఇస్తున్నాడు. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లము, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి మోడల్ ప్రాబ్లమ్స్, ఇవి మనకి ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. ఇదే ప్రాబ్లము ఇదే వాల్యూస్ రావాలని లేదు, బట్ ఈ మోడల్.
సో 5 డిజిట్ నెంబర్ ఇచ్చేసి దాంట్లో లార్జెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ రాస్తారు. ఒకసారి ఈ 5 డిజిట్ నెంబర్ ఇచ్చి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఇస్తాడు, అంటే టఫ్నెస్ పెంచడానికి. ఆడ్ నెంబర్ అయ్యేది మ్యాక్సిమం ఆడ్ నెంబరు లేదా మ్యాక్సిమం ఈవెన్ నెంబర్ అయ్యేటువంటి నెంబర్ అని అలా అడుగుతాడు. సో దీంట్లో మ్యాక్సిమం ఆడ్ నెంబర్ అన్నాం అనుకో, ఇక్కడ 2 రాకూడదు. ఆడ్ నెంబర్ అయ్యేది ఏది ఉంటుందో చూసుకోవాలి. అప్పుడు 2, 3 అవుతుంది. ఈ 2 రివర్స్ చేసుకుంటాం అలా. బట్ ఇప్పుడు మనకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఇవ్వలేదు. సో మ్యాక్సిమం లార్జ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటాడంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రాసుకోవాలి. దానికి రివర్స్లో రాస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ అందుకనే మనం ఇందాక అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ నేర్చుకున్నది. అక్కడ మనకు యాక్చువల్గా అవి చేసినప్పుడు మనకి ఏం తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అవసరం అవుతుంది కదా. వీటిలో పెద్ద నెంబర్ ఏది 7, తర్వాత పెద్ద నెంబర్ 6, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, ఇలా మనము తెలుసుకోవడానికి మనకి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆరోహణ అవరోహణ క్రమం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకోండి. 12 - 7 ఎంత అవుతుంది? 5 అవుతుంది. 12 - 7 5 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. 12 - 6 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది. 13 - 4 9 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 5. 5 - 3 2 అవుతుంది. 7 - 2 5 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 52,965. ఆ 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం మనం కనుక్కుంటే దానికి ఆన్సర్ ఎంత అవుతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మల్టిప్లికేషన్కి సంబంధించిన ప్రశ్న, గుణకారానికి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ 2825 స్క్రూలు తయారు చేస్తుంటే జనవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయేమో? 31 రోజులు ఉంటాయి. సింపుల్గా 2825 × 31. సో 2825 × 31 మల్టిప్లై చేసి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఒక ప్రాక్టీస్ కింద ఉంటుంది. ఆన్సరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే జస్ట్ సింపుల్ మల్టిప్లికేషన్ కదా. దీన్ని ఎన్ని స్క్రూలు ఎన్ని రోజులు, ఇక్కడే మనకు రిస్ట్రిక్షన్స్ ఇవ్వలే. ఇన్ని హాలిడేస్ ఉంటాయి లేకపోతే ఆదివారం సెలవు అని చెప్పి అలాంటివి ఏమి ఇవ్వలేదు. కాబట్టి జనవరి అంటే 31 డేస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా 2825ని 31 ఇస్తాం. ఎగ్జామినేషన్లు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు, మనకి ఆ నెలలో ఇన్ని సెలవులు ఉన్నాయని చెప్పో లేకపోతే ప్రతి ఆదివారము సెలవుగా తీసుకుంటారనో ఇలా ఇస్తాడు. అప్పుడు మనము ఆ సెలవులు తీసేసి వర్కింగ్ డేస్ని మాత్రమే మల్టిప్లై చేయాల్సి ఉంటుందమ్మా. అది మనకి ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్లో లాజిక్. తర్వాత చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. 78,592 విత్ హర్. ఒక ఆమె దగ్గర 78,592 రూపాయలు ఉన్నాయంట. 78,592 రూపాయలు ఆమె దగ్గర ఉన్నాయమ్మా. షీ ప్లేస్డ్ అన్ ఆర్డర్ ఫర్ పర్చేసింగ్ 40 రేడియో సెట్స్. ఆమె పాపం ఏం చేసింది, 40 రేడియో సెట్లు కొన్నది, ఆర్డర్ పెట్టింది. 1200 అంట. 40 రేడియో సెట్లు 1200 అంటే మనకు తెలిసి ఇక్కడ 3 సున్నాలు వచ్చేస్తాయి. 12 4 48 అంటే 48,000 ఖర్చు అవుతుంది. అయితే ఆమె దగ్గర అది కొనేసాక ఆమె దగ్గర ఎంత మిగిలి ఉంది అంటే 48,000 తీసేయాలి. ఇందులో 48,000 తీసేస్తే 2 9 5 8లోంచి 8 పోతే 0 30,592 ఉంటాయి ఆమె దగ్గర. ఆమె దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి? 30,592 రూపాయలు ఉంటాయి. ఇది కూడా సబ్ట్రాక్షన్ రిలేటెడ్ ప్రాబ్లం అమ్మ. బట్ కాకపోతే ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా ఇచ్చాడు. అంటే సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, 2 ఉన్నాయి చూడండి. 2 మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్. మనకి ప్రాబ్లమ్ థర్డ్ ప్రాబ్లం నుంచే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనకి 2 వస్తున్నాయి. అంటే మనం బేసిక్ లెవెల్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చాం. మనం లాస్ట్ క్లాస్లో అయితే అన్నీ కూడా సింగిల్ ఆపరేషన్స్, అన్నీ ప్లస్ ఉంటే మొత్తం అన్నీ ప్లస్ చేస్తున్నాం, లేకపోతే మొత్తం అన్నీ సబ్ట్రాక్షన్ లేదా మొత్తం అంతా మల్టిప్లికేషన్ లేదా ఓన్లీ డివిజన్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ వీడియోలో చేసేటువంటి ప్రాబ్లమ్స్ డ్యూయల్ ఆపరేషన్స్ చేస్తున్నాం. ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, లేదా ఎడిషన్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో 2 ఆపరేషన్స్ చేస్తున్నాం చూడండి. ఒకే ప్రాబ్లంలో 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం ఉపయోగిస్తున్నాం. అది మనము ఇక్కడ బేసిక్ లెవెల్ నుంచి మనం కొంచెం నెమ్మదిగా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 72/36/65 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ 56. పాప ఆ కుర్రాడు ఏం చేశాడంటే 72/36ని 56కి బదులుగా 65తో గుణించాడమ్మా. కాకపోతే 65తో గుణిస్తే వాడికి ఒక వాల్యూ వచ్చేసింది ఎక్స్. కానీ వాడు కనుక్కోవాల్సింది ఎంత, 72/36 × 56 చేయాలి. సో వాడు కనుక్కోవాల్సిన యాక్చువల్ వాల్యూ వై కనుక్కోవాలి వాడు. అయితే ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, కరెక్ట్ జవాబు ఏం అడగడం లేదు, ఎంత డిఫరెన్స్ వచ్చిందని అడుగుతున్నాడు. అంటే x - y చేయాలి మనం. ఎక్స్లోంచి వై తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది.
దానికోసం మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉందా? లేదు, ఇది కామన్గా ఉంది కదా, రాయండి. 70/36 × 65 మైనస్ 70/36 × 56. సో 70/36 ఇంటూ చూడండి 65లోంచి 56 తీసేద్దాం. 65లోంచి 56 తీస్తే ఎంత వస్తుందమ్మా? ఇది ఒక 5, ఇది ఒక 4, 9 వస్తుంది. 72 36 × 9. సో ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషను. దీనికి కూడా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దీని యొక్క ఆన్సర్ మీకు ప్రాక్టీస్ కింద ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మల్టిప్లికేషన్. సో ఇది యాక్చువల్గా ఈ రెండు మల్టిప్లై చేసి చేయాల్సిన పని లేదు. కామన్ తీస్తే మనకి డైరెక్ట్గా 9 వస్తుంది. డిఫరెన్స్ తీసుకొని మనము మల్టిప్లై చేసేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ ఏదైతే డిఫరెన్స్ ఆన్సర్ వస్తుందో అది వస్తుందమ్మా. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చాడు. 2 మీటర్ 15 సెంటీమీటర్ క్లాత్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మీటర్లు సెంటీమీటర్లకి సంబంధించిన రిలేషన్, అందుకనే చెప్పుకున్నాం మనము. 2 మీటర్లు 15 సెంటీమీటర్లు అమ్మ క్లాత్. 2 మీటర్లు అంటే 200, ఇది 15 అంటే ఎంత అయిపోయింది? 215 సెంటీమీటర్లు అయిపోయింది. 215 సెంటీమీటర్. ఎందుకంటే ఒక మీటర్ అంటే ఎంత అని చెప్పాము? 100 సెంటీమీటర్లు అన్నాం కదా. ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు అని చెప్పుకున్నాం కదా. ఇదే మనకి ఒక మీటర్ 100 సెంటీమీటర్లు. కాబట్టి 2 మీటర్లు అంటే 200 సెంటీమీటర్లు. 200 + 15 అంటే 200 సెంటీమీటర్లు గుడ్డ. ఇప్పుడు 40 మీటర్ల క్లాత్ అమ్మ. 40 మీటర్ల క్లాత్ అంటే సెంటీమీటర్లు ఎన్ని అవుతాయి? 40 × 100 4000 సెంటీమీటర్లు. క్లాత్ ఎంత అయింది ఇప్పుడు? 40 మీటర్స్ అంటే సెంటీమీటర్లోకి మార్చుకుంటే 40 × 100 చేయాలి. అంటే 4000 సెంటీమీటర్. అంటే 4000 సెంటీమీటర్ల క్లాత్ ఉంది. 215 సెంటీమీటర్లు ఒక షర్ట్కి సరిపోతుందంట. అయితే అతను ఎన్ని షర్ట్లు కుడతాడు, మిగిలిన గుడ్డ ఎంత మిగులుతుంది అంటున్నాడు. సో సింపుల్గా దీనికి ఆన్సర్ ఏంటమ్మా? షర్ట్స్, నెంబర్ ఆఫ్ షర్ట్స్. ఇక్కడ డివిజన్ మీకు అబ్జర్వ్ చేశారా? డివిజన్ ఇది భాగాహారానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి. 4000 డివైడెడ్ బై 215. సో ఒకసారి పోతుంది. సో మామూలుగా 400 అంటే 200, ఇక్కడ 185 మిగులుతుందమ్మా. ఇక్కడ 5 పోతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 9. 9లోంచి 1 తీస్తే 8, 3 ఉంటుంది. 3లోంచి 2 తీస్తే 1. 1850. అంటే ఇది ఎన్నిసార్లు పోవచ్చు? 200 కదా, 8 సార్లు పోయే అవకాశం ఉందా? 8 5 40, 8 1 8 + 4 12, 8 2 16 17. సో 130 అంటే 18 షర్ట్లు పోను. ఇంకా అతని దగ్గర 130 సెంటీమీటర్లకు కూడా మిగులుతుందమ్మా. అంటే 18 షర్ట్స్ స్టిచ్ చేస్తాడు. నెంబర్ ఆఫ్ షర్ట్స్ 18 స్టిచ్ చేస్తాడు. ఎంత గుడ్డ మిగులుతుందని అన్నాడు కదా. ఎంత గుడ్డ మిగులుతుందంటే 130 సెంటీమీటర్స్ మిగులుతుంది. రిమైనింగ్ క్లాత్ ఎంత అంటే 130 సెంటీమీటర్స్ రిమైనింగ్ క్లాత్. సో రిమైనింగ్ క్లాత్ గుడ్డ ఎంత మిగులుతుందంటే 130 సెంటీమీటర్లు, లేదా 1 మీటర్ 30 సెంటీమీటర్లు. 1 మీటరు 30 సెంటీమీటర్. దీన్ని కన్వర్షన్ చేసుకుంటే ఆప్షన్స్లో మీటర్లు ఇచ్చాడు అనుకో, 1 మీటర్ 30 సెంటీమీటర్లు అని చెప్పేసి మనం రాస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఉపయోగించింది ఏంటంటే కన్వర్షన్ ఉపయోగించాం మీటర్కి సెంటీమీటర్కి మధ్య. తర్వాత ఇక్కడ ఉపయోగించిన ఆపరేషన్ ఏంటంటే డివిజన్ ఆపరేషన్ ఉపయోగించాం. తర్వాత ఇక్కడ మెడిసిన్ ఈజ్ ప్యాక్డ్ ఇన్ బాక్సెస్ ఈచ్ వెయింగ్ 4 kg 500 grams. 4 kg 500 grams. ఇక్కడ కూడా అంతే. 1 kg అంటే ఎన్ని గ్రాములు? 1 kg అంటే 1000 గ్రాములు. సో 4 kgలు అంటే 4000. కాబట్టి 4 kg 500 grams అంటే ఏం రాస్తాము? 4500 గ్రాములని రాస్తాం. అంతే కదా. 4000 + 5 4500 గ్రాములు. హౌ మెనీ సచ్ బాక్సెస్ కెన్ బి లోడెడ్ ఇన్ ఎ వ్యాన్? కెనాట్. 800 kgల కంటే
ఎక్కువ బరువు ఆ వ్యాన్ మోయలేదంటమ్మా. ఇవన్నీ అలాంటి పెట్టెలు ఎన్ని పెట్టొచ్చు అని అంటున్నాడు. కాబట్టి 800 ఇంటూ కేజీని గ్రాముల్లో రాస్తే 1000, ఇంకో 1000 పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని పెట్టెలు పెట్టొచ్చు అంటే 800 ఇంటూ, ఒకవేళ మనం గ్రాముల్లో రాసామంటే ఇంటూ 1000, ఎందుకంటే 1000 గ్రాములు అంటే 1 కేజీ కదా, ఇంటూ 1000/4500. సో ఇక్కడ ఈ 2 సున్నాలు పోతాయి. టోటల్గా 8000/45 వస్తుంది. 8000/45 వస్తుంది. 8000/45 అంటే మనకి ఎంత వస్తుంది? దగ్గరగా 177 వస్తుంది. అప్రాక్సిమేట్గా 177 వస్తుంది. సో 177 పెట్టెల వరకు అందులో లోడ్ చేయొచ్చు. 177.78 దాకా వస్తుంది. సో ఈ ఫ్రాక్షన్ కనుక మనం తీసేస్తే 177 పెట్టెలను అయితే ఆ వ్యాన్లో లోడ్ చేయలేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ 178 పెడితే అది మొయ్యలేదు కాబట్టి, క్యారీ చేయలేదు కాబట్టి 177 అనేది మనకు లిమిట్ అనమాట. ఇక్కడ మెయిన్గా ఇక్కడ కూడా మనం డివిజన్ మీద చేసాము. కాకపోతే గ్రామ్స్, కిలోగ్రామ్స్ గ్రామ్స్ మధ్య ఉండేటువంటి కన్వర్షన్ ఉపయోగించాం. అంటే ఇక్కడ కూడా 2 ఆపరేషన్స్ యూజ్ చేసాం మనం. కన్వర్షన్ ఉపయోగిస్తున్నాము, అదేవిధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్ ఒకటి చేసాం. చూడండి, ప్రతి ప్రాబ్లంలోనూ మనము 2 ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నాం. కన్వర్షన్, మ్యాథమెటికల్ ఆపరేషన్, లేదా 2 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉపయోగిస్తున్నాము. మీకు నేను 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ ఇస్తాను. ఇది ఒక ప్రాక్టీస్ బిట్. ఇది 11th ప్రాబ్లం చెయ్యండి. ఇది పాఠశాల మరియు విద్యార్థి ఇంటికి దూరం 1 కిలోమీటరు 875 మీటర్లు అయితే ప్రతిరోజు ఆమె అటు ఇటు నడుస్తుంది. 6 రోజుల్లో ప్రయాణించిన దూరం అంటున్నాడు. సో 6 × 2, 1 కిలోమీటరు 875 మీటర్లని 6 × 2 అంటే 12 కదా, 12తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. దాని యొక్క ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, 4 లీటర్ల 500 ml కర్డ్, ఇందాకట్లాగానే ఉంది, జస్ట్ లీటర్స్ కన్వర్షన్ అనమాట ఇది. సో 25 ml కెపాసిటీ ఉన్నటువంటి పాత్రలో ఫిల్ చేయాలంటున్నాడు గ్లాస్లో. సో ఇది కూడా డివిజనే, సేమ్ ఇందాక మనకి ఎలాగైతే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ప్రాబ్లం ఉందో అదే విధంగా. సో దీని యొక్క ఆన్సర్ కూడా మీరు కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ఆపరేషన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం లాస్ట్ క్లాస్లో చేసినటువంటి ప్రాబ్లమ్స్ కనుక చూస్తే ఓన్లీ సింగిల్ ఆపరేషన్, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, డివిజన్ లేకపోతే మల్టిప్లికేషన్, ఇవి ఓన్లీ సింగిల్ ఆపరేషన్ చేసాం. బట్ ఇక్కడ ఈ 2వ క్లాస్కి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాము, డ్యూయల్ ఆపరేషన్స్. ఒక కన్వర్షన్ నుండి ఎడిషన్ ఉంటుంది, లేదా ఒక కన్వర్షన్ నుండి సబ్ట్రాక్షన్ ఉంటుంది, లేదా ఒక కన్వర్షన్ మల్టిప్లికేషన్, లేదా ఒక కన్వర్షన్ డివిజన్, లేదా ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటుంది, లేదా ఎడిషన్ మల్టిప్లికేషన్, లేదా సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్, లేదా మల్టిప్లికేషన్ డివిజన్. అంటే చూడండి, 2 ఆపరేషన్స్ చేస్తున్నాం. అంటే నెమ్మదిగా మనం ఏం చేస్తున్నాము, స్లోగా కన్వర్ట్ అవుతున్నాం. బేసిక్ లెవెల్ నుంచి మనము ప్రాబ్లమ్స్ లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అనేది, మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్లో లెవెల్ ఆఫ్ టఫ్నెస్ అనేది పెరుగుతుందమ్మా. ఇది ఈ 6th క్లాస్ సంబంధించి మనకి యూనిట్ 1లో ఇచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి PYQs మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేసాము. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏపీ మరియు తెలంగాణలో ఎవరైనా DSC టెట్ విద్యార్థులు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్